వెల్కమ్ టు పొలిటికల్ జస్ట్. నేను ఎస్ఎస్ లక్ష్మి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలుపుకి అందరూ అన్ని రకాలుగా సహకారాలు అందించారా? ప్రజలు ఒక నిశ్శబ్ద ఉద్యమం చేశారా? ఏం జరిగిందో తెలియదు, కానీ ఓట్ల సునామీతో మొత్తం క్లీన్ స్వీప్ లాంటి పరిస్థితులు ఎన్నడూ ఊహించని స్థాయిలో గతంలో 25 ఏళ్లుగా కనీసం అధికారం అసలు అక్కడ టీడీపీ జెండా కూడా ఎగరని నియోజకవర్గాల్లో గెలుపు జెండా ఎగరవేయడం, దాదాపుగా 12 స్థానాల్లో 25 ఏళ్లుగా గెలవని టీడీపీ స్థానాలు గెలవడం, ఇలా ఒక్కసారిగా ఏకపక్షం అవడం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈనాటి వరకు ఈ స్థాయిలో ఇంత మెజారిటీ స్థాయిలో రావడం అనేది, ఒక పార్టీ ఇన్ని స్థానాల్లో రావడం అనేది మాత్రం పర్సంటేజు సీట్ల వైజ్గా చూస్తే గతంలో ఎప్పుడూ జరగలేదు. మరి ఎందుకు అంత విప్లవం సాగింది? రాష్ట్ర ప్రజలు రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటున్నారా? చక్రం తిప్పడానికి మీకు పూర్తి స్థాయిలో మేము మీ చేతుల్లో అధికారం పెడుతున్నాము, అక్కడ ఇక్కడ మీరే తిప్పండి అంటూ మరి అటు ఎంపీలను ఇటు ఎమ్మెల్యేలను కూడా ఇచ్చిన ఘనత అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చైతన్యవంతులు కారేమో, చైతన్యం లేదేమో, సెంటిమెంట్లకి మైండ్ గేమ్స్కి పడిపోతున్నారేమో అని అనేక సందర్భాల్లో అనేక మంది మాట్లాడారు. అంటే ఒక రకంగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. పక్కవాడికి ఏమైపోతే నాకేంటి అన్నట్టు ఉన్నారు అన్న దగ్గర నుంచి, పక్కవాడికి కాదు, ఎక్కడ ఏం జరిగినా ఊరుకోం, ఎక్కడున్నా రాష్ట్రం కోసం నిలబడతాం, రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళతాం. దక్షిణాది 5 రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ముందున్నప్పుడు, పవర్ స్టార్ లాంటి పవన్ కళ్యాణ్ వెనుకున్నప్పుడు, లోకేష్ లాంటి నాయకులు అండగా ఉన్నప్పుడు, యువ నాయకులు, వీరందరి సారథ్యంలో రాష్ట్రాన్ని ముందుకి ఎలా మీరు తీసుకువెళతారో, మేము చేయాల్సింది మేము చేసాం, మీరు చేయాల్సింది మీరు చేయండి అంటూ నిజంగా ప్రజలంతా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఈసారి ఓట్లు వేశారు అంటే నిజంగా అతిశయోక్తి కాదు. గెలిచిన ఆ స్పీడు, ఆ పరిస్థితులు అన్నీ మీరు చూశారు. ఇక ఇదిలా ఉంటే నిన్న ఎన్డీఏ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిశారు. నితీష్ కుమార్ ఈరోజు, అలాగే ఆంధ్రప్రదేశ్ కూటమి టీడీపీ రెండూ కూడా చాలా కీలక భాగస్వామ్యంతో మరి ఎన్డీఏ పక్షాలన్నీ సమావేశం కాబోతున్నాయి. అలాగే రాష్ట్రపతిని కలుస్తారు, ప్రధాని ఎన్నిక జరుగుతుంది, ఆ తర్వాత ప్రమాణ స్వీకారం డేట్ కూడా ఫిక్స్ చేస్తారు. ప్రధాని ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు నాయుడు గారు వెళుతున్నారు. ఆ కారణంగా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార మహోత్సవం ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం ముందుకు జరిపినట్టున్నారు. దానికి ప్రధాని కూడా రాబోతున్నట్టున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే మరి నాకేంటి అనే దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో బాబు గారు ముందే ఉంటారు. ఎన్డీఏలో ఈరోజు కీలక భాగస్వామ్యం, కీలక కీరోలు మళ్ళీ ఒకసారి 94, 99 లాంటి పరిస్థితుల్లోకి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఆ ప్లేస్లో ప్రజలు కూర్చోబెట్టారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో నిజంగా ఆయన మీద అనేక రకాలుగా చాలామంది చక్రం బాబు అంటూ ఏదైతే కామెంట్స్ చేస్తూ వచ్చారో, నిజంగానే ఇప్పుడు ఎన్డీఏలో అలాగే రాష్ట్రంలో చక్రం తిప్పడానికి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, సైకిల్ చక్రం తిప్పడానికి, తను చక్రంలాగా తిరగడానికి ఆయన సిద్ధంగానే ఉంటారు. అలాంటి పరిస్థితులు మళ్ళీ వస్తాయి. రాష్ట్ర ఆస్పెక్ట్లో, ప్రజల ఆస్పెక్ట్లో ఆలోచించినప్పుడు మాత్రం ఇంత ఓపెన్గా చెప్పాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. రైట్, మరి ఈ నేపథ్యంలో ఎన్డీఏ నుంచి ఏమేమి రాబట్టబోతున్నారు ఈసారి ఆంధ్రప్రదేశ్కి? ఏ కొత్త నిర్ణయాలు తీసుకోబోతారు? ఏ అవకాశాలు ఉన్నాయి? కేంద్ర మంత్రులు మాత్రమేనా, లేదు అంటే రాష్ట్రానికి కావాల్సిన అవసరాలు అన్నింటినీ కూడా మరి ప్రధాని ముందు పెట్టి, కాబోయే ప్రధాని ముందు పెట్టి ఆ తర్వాత ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయా? ఎలా ఉంటుందనేది చూద్దాం. ఈ డిబేట్లో మిగతా వర్గాల ఆలోచన ఎలా ఉందో కూడా తీసుకుందాం. టీడీపీ నాయకులు దుండి రాకేష్ గారు ఉన్నారు, జనసేన నాయకురాలు రావి సౌజన్య ఉన్నారు, వైసీపీ నాయకులు రేగి లక్ష్మణరావు గారు స్టూడియోలో మరి కాసేపట్లో జాయిన్ అవుతారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి అందరికీ. దుర్గా కుమార్ గారు, దుండి రాకేష్ గారు, సౌజన్య గారు, నమస్తే అండి. ముఖ్యంగా రాకేష్ గారు, లక్ష్మి గారు, గుడ్ మార్నింగ్. చాలా ఉత్సాహంగా, సౌజన్య గారు మీరు చాలా సంతోషంగా కనబడుతున్నారు. ఎన్నాళ్ళలో వేచిన ఉదయం రానే వచ్చింది. లక్ష్మి గారు, దీనికన్నా ఏంటంటే అండి, మహాన్యూస్ ప్రేక్షకులకి, వంశీ గారికి కానీ మీకు కానీ కూడా ప్రత్యేక అభినందనలు చెప్పాలండి. ఎందుకనంటే అక్రమ కేసులు పెట్టిన దగ్గర నుంచి కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా, కొమ్ము కాయకుండా ఒక 4th ఎస్టేట్ ఎలా అయితే నిలబడాలో నిష్పక్షపాతంగా ఇబ్బంది వచ్చిన ప్రతి ఒక్కళ్ళ వైపు నిలబడ్డారు మీరు, వంశీ గారు, మహాన్యూస్ తరఫున. దానికి మీ అందరికి కూడా ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం లక్ష్మి గారు. ఎందుకంటే మేము అనేక సందర్భాల్లో చూసాం, ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడ్డారు ఎవరో కూడా తెలియదు. ఆ సమస్యను వెలికి తీసేవాళ్ళు, వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా నిలబడేవాళ్ళు. అలా చేయగలిగారు లక్ష్మి గారు, మీరు కానీ వంశీ గారు కానీ. నిజంగా మా అందరు రాజకీయ పార్టీలతో ఒక
ఎత్తు అయితే, మీ ఫోర్త్ ఎస్టేట్ అనేది ఒక ఎత్తు. అందులో ముఖ్యంగా మీరు ఇంత ఒత్తిడిలో మీడియా స్వేచ్ఛని కట్ చేసిన జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా మీరెళ్ళి బాధిత పక్షాన్ని నిలబడి మీరు న్యాయం చేశారంటే అది నిజమైన తమాషా కాదు లక్ష్మి గారు. చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇది. ఈరోజు ప్రజలని నిజంగా మీరు ఇందాక చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలని చులకనగా చూశాడు జగన్మోహన్ రెడ్డి. వైసీపీ పార్టీ కూడా అంతే. ఎంత ఎగతాళి చేశారండి. ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఏమంటే హైదరాబాద్ కట్టింది చంద్రబాబు నాయుడు అంట అని కూడా ఎగతాళి చేశారు లక్ష్మి గారు. ఢిల్లీలో చక్రం తిప్పుతాడంట మీ నాయకుడు అని ఎగతాళి చేశారు లక్ష్మి గారు. నిజం, ఇదంతా వైసీపీ నాయకులు ఎగతాళి చేసిన విషయాలు. మరి ఈ రోజు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారో అర్థం కావట్లేదు లక్ష్మి గారు. వీళ్ళంతా అసలు జనాలు ఇచ్చిన తీర్పుకి దిమ్మ తిరిగిపోయింది లక్ష్మి గారు. నిన్న పొద్దున లక్ష్మి గారు 7:30కి మా విజయవాడకి సంబంధించిన ఒక వైసీపీ నాయకుడు ఫోన్ చేశాడు లక్ష్మి గారు. వాస్తవం చెప్తున్నా జరిగిన దానికి. అన్న కంగ్రాచులేషన్స్ అన్న, థ్యాంక్ యూ అని అన్నానండి. అన్న తర్వాత అన్న ఒక విషయం చెప్తామని అన్నాడు. ఇతనే 3 రోజుల కిందట ఫోన్ చేసి అన్న ఎక్కడ ఏదైనా గెలవచ్చు, మా 1 టౌన్ మాత్రం మాదే గెలుస్తుంది అని చెప్పాడండి. నిన్న ఫోన్ చేసి అతను చెప్పాడండి, అన్న ఒక్కసారి వాట్సాప్ పెట్టే చూడవా అని చెప్పాడన్న. ఏంటన్నా అంటే వాళ్ళంతా కూడా కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నప్పుడు మేము వైసీపీకి ఓటేయద్దు అని వాళ్ళ కోర్ లోపల గదిలో కూర్చొని మాట్లాడుకున్న వీడియో గతంది తీసి ఇప్పుడు పెట్టాడండి. వైసీపీ నాయకులే ఓటేయొద్దు అనుకున్నారా? 100% అండి. నేను సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అతను ఏం చెప్పాడంటే బయటపడద్దు అనుకున్నారండి. ఎట్టపోయి ఎట్టొస్తుందో తెలియదు. ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి మూర్ఖుడితో మనకెందుకు, మనం బయటపడద్దు, కామ్గా మన ఓటు మనం వేద్దాం అనుకున్నారు. ఈ రోజు జనం అందరూ కూడా లోపల కూటమికే వేశారు. బయటికి వచ్చి జగన్ జగన్ అని చెప్పారు. ఆ దెబ్బకి వాళ్ళు దోలు తీరిపోయింది. అది నిజం అనుకొని ఫీల్ అయిపోయారు. డబ్బాలో మాత్రం ఏదైతే జనం మనసులో ఉన్న ఓట్లు నిక్షేపంగా పడ్డాయి. ఏంటి లక్ష్మి గారు 151 వచ్చిందని విర్రవీగిపోయారు. 151లో ఎన్ని ఉన్నాయండి? 5,000 మెజార్టీతో పోయిన సీట్లు 50 నుంచి 60 ఉన్నాయి. కానీ ఈ రోజు 40 నుంచి 60,000 మెజార్టీతో ఉన్న సీట్లు 60-70 సీట్లు ఉన్నాయి లక్ష్మి గారు. 60,000 మెజారిటీ, 40 నుంచి 60,000 మెజారిటీ. 19లో దాదాపుగా ఒక 60 సీట్లు 5,000 లోపు, కొన్ని అయితే మరి 100 లోపే ఓడిపోయినాయి ఉన్నాయి. మా బెజవాడ ఉందండి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కేవలం 12-13 ఓట్లతో ఓడిపోయామండి. ఇలా లెక్కేస్తే 50 నుంచి 60 సీట్లు ఉన్నాయి. కానీ ఇదే రోజు 50 నుంచి 60 సీట్లు 40 నుంచి 60,000 ఓట్ల మెజార్టీతో గెలిచావు లక్ష్మి గారు. అది కూటమి బలం, అది ప్రజల నాడి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి 151 అన్నారు. నిన్నటి నుంచి ప్రజలు కోరుకుంటున్నారు. ఆ మధ్యలో ఫైర్ కొట్టేసి ఆ ఒకటి ఈ ఒకటి మాత్రమే మిగిల్చారు జగన్మోహన్ రెడ్డికి. అతను కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. బటన్ మాత్రమే నొక్కాడు, వీళ్ళు కూడా బటన్ మాత్రమే నొక్కి సమాధానం చెప్పారు లక్ష్మి గారు. ఈవీఎం బటన్ నొక్కగానే అసలు బటన్ల సంగతి తెలిసింది. రైట్, సౌజన్య గారు లక్ష్మి గారు నమస్తే అండి. మీకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రాకేష్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్పడం మర్చిపోయాను. కంగ్రాచులేషన్స్. ఎందుకంటే లోకేష్ గారి పాదయాత్రలో లేదంటే అక్కడ అంటే ఒక రకంగా ఆర్యవైశ్యులకి ఎలాంటి కష్టం వచ్చినా చిన్న వయసులో కూడా చాలా పవర్గా నిలబడిన దూడి రాకేష్ గారు మాత్రం ఏ మాట కమ్మాడు విజయవాడ టీడీపీ రాజకీయాల్లో చక్రం తిప్పారు. అలాగే సౌజన్య గారు మీరు కూడా ఇక్కడ విజయవాడ అయినప్పటికీ పోలవరం దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. అనేక సందర్భాల్లో అనేక రకాలుగా మీరంతా కొన్ని కామెంట్స్ని సోషల్ మీడియాలో రకరకాలుగా ఎదుర్కొన్నారు. పోలవరం లాంటి చోట వెళ్ళి చాలా బాగా పనిచేశారు. ముఖ్యంగా రెండు ఈ బలమైన కులాలను కలపడానికి మీ ఇమేజ్ బాగా ఉపయోగపడినట్టుంది. అవునండి. ఎలా అనిపిస్తుందండి? అంటే మీరు పనిచేయడం వల్ల గెలిచిన ఒక నియోజకవర్గం ఉంది. అవునండి లక్ష్మి గారు, నిజంగా ముందు మీకు ప్యానల్ ఉన్న సభ్యులందరికీ కూడా, అలాగే మహాన్యూస్ వీక్షకులందరికీ కూడా నమస్కారాలండి. నిజంగా పోలవరం లాంటి నియోజకవర్గం ఒక ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసే అవకాశం ఇచ్చిన ముందుగా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఇక్కడ విజయవాడ రాజకీయాలు వేరు, అర్బన్ రాజకీయాలు వేరు, రూరల్ రాజకీయాలు వేరు. రూరల్ లో కూడా ఏజెన్సీ ప్రాంతంలో రాజకీయాలు వేరు. అంటే ప్లెయిన్ ఏరియా కాకుండా ఏజెన్సీలో కూడా ముఖ్యంగా పోలవరం చూసుకుంటే సగం ఎస్టీ ఎస్సీలు అయితే సగం కమ్మ కాపు ఎక్కువ మంది ఉన్నారండి. అంటే కమ్మ కాపు డామినేషన్ గా ఉన్న ప్రాంతం అది. సో ఆ మూడింటిని మేనేజ్ చేసే క్రమంలో
యాక్చువల్గా పార్టీలు ఏ రోజు నేను కులం అనేది వాడలేదు, కానీ పోలవరం నియోజకవర్గంలో మాత్రం ఖచ్చితంగా ఆ బేస్ తో బలంగా ముందుకెళ్ళడం జరిగింది. అలానే టీడీపీ శ్రేణులు కూడా చాలా వరకు సపోర్ట్ చేశారు. కాబట్టి కొంతవరకు కూడా ఇక్కడ లక్ష్మి గారు అంటే ఆ డిఫరెన్స్ ఉండేనా అండి నిజానికి? అంటే ఈ టీడీపీ అండ్ జనసేన మధ్య కమ్మ కాపు అనే డిఫరెన్స్ ఉన్నప్పుడు మీరు అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి? చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి. డిఫరెన్స్ అంటే ఏం లేదండి. అంటే ఇప్పుడు కొంత లీడ్ ఏదైతే జనసేన లీడ్ చేస్తుందో ఆ లీడ్ చేసే క్రమం గతంలో కాంగ్రెస్ లో ఉన్న పరిస్థితి ఉంది, ఆ లీడ్ చేసే వ్యక్తులు. సో ఆ కాంగ్రెస్ కి తెలుగుదేశానికి ఉన్న వైరాలిటీ ఏదైతే ఉందో అది కొంచెం జనసేన మీద పడింది అంతే. అంటే వ్యక్తుల మధ్య ఉన్న విభేదాలు జనసేన పార్టీ అభ్యర్థి మీద పడిన పరిస్థితి ఉంది. కానీ అది కూడా పూర్తిగా ఓవర్కమ్ చేసి చాలా తక్కువ టైంలోనండి, అంటే నేను 15 days అయింది నేను వెళ్ళేటప్పటికి కొంచెం జీరో పరిస్థితిలో ఉన్న క్రమం వాస్తవానికి మనం మాట్లాడుకుంటే. కానీ ఎప్పుడైతే అసలు జనసేన ఓడిపోయే ఒక స్థానం అంటే అది పోలవరం అని చివరి నిమిషం వరకు అదే మాట్లాడామండి. 15 రౌండ్ వరకు 22 రౌండ్లు అయితే 15 రౌండ్ వరకు అసలు నమ్మకం లేని పరిస్థితి, చాలా టెన్షన్ గా ఉంది. కానీ చాలా హార్డ్ వర్క్ చేశారు. అంటే మెయిన్ కోఆర్డినేషన్, ఎక్కడైతే మనకి ఇంటింటికి వెళ్ళి దండం పెట్టినా ఓకే కానీ అక్కడ మాత్రం ఓన్లీ కోఆర్డినేషన్. అక్కడ ఒక అంటే వ్యక్తులు శాసించే పరిస్థితి అన్నమాట. ఒక పంచాయతీలు కానీ ఏమైనా సరే కొంతమంది వ్యక్తులు శాసిస్తారు, ఆ వ్యక్తులతో ఎక్కువ కోఆర్డినేషన్ ఉంటుంది తప్పితే ఇంటింటికి తిరగకపోయినా పర్వాలేదండి. అంటే ఇక్కడ పాలిటిక్స్, అర్బన్ పాలిటిక్స్ కి రూరల్ పాలిటిక్స్ కి ఇక అక్కడ ఇంటింటికి తిరగకపోయినా పర్లేదు, కానీ కొంత వ్యక్తుల సమూహం ఒక నమ్మకం కలిగించాలి. ఈ వ్యక్తిని మనం ఎన్నుకుంటే ఎస్ మనకు సమస్య ఉండాలని కానీ వెళ్ళి మనం చెప్తే తీరే పరిస్థితి ఉండాలని ఒక నమ్మకం కలిగించాలి. కాబట్టి అక్కడ ఆ కోఆర్డినేషన్ బలంగా చేయడం జరిగింది. పోలవరం మండలం, పోలవరం నియోజకవర్గంలో పోలవరం మండలం వచ్చు, టీ నరసాపురం వచ్చు, ఇవన్నీ కూడా చాలా బలంగా చేసాం. కొయ్యలగూడెం మండలం మాత్రం జనసేన పార్టీకి బలంగా నిలబడింది. ఈ రోజు కొయ్యలగూడెం మండలం ద్వారానే ఈ గెలుపు అనేది మేము బలంగా భావిస్తున్నాం. ఎందుకంటే మిగతా జిల్లాలు ఏది ముంపు ప్రాంతాలు ఉన్నాయి ఇంకో కొంచెం అక్కడ అవేర్నెస్ క్రియేట్ అవ్వాలనేది నాకు అనిపించింది. నా పర్సనల్ గా కుక్కునూరు అలాగే వేలేరుపాడు మాత్రం వాళ్ళు ఇంకా కొంచెం అవేర్నెస్ లో ఉండాలేమో, వాళ్ళు ఇంకా ఎక్కడో ఉన్నారు, వాళ్ళు ఇంకా సమాజానికి దగ్గర రాలేదేమో అన్నట్టుగా అనిపించిందండి. ఎందుకంటే పుట్ట మహేష్ యాదవ్ గారు, పవన్ కళ్యాణ్ గారు కోటి రూపాయలు అనౌన్స్ చేశారు R&R ప్యాకేజ్ కింద. అది కూడా మరి వెళ్ళలేదో లేకపోతే వాళ్ళు దాన్ని వైసీపీలో ఓవర్కమ్ చేశారో తెలియదు. కానీ ఆ 2 మండలాలు మాత్రం మేము ప్లస్ వస్తాయని చెప్పి అనుకున్నాం. కానీ ఆ 2 మండలాల్లో 290 సో మొత్తంగా అంటే మేము పనిచేసిన ఒక నియోజకవర్గం గెలవడం అంటే ఒక నాయకురాలిగా ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం దక్కినట్టు. ముందు ఒకటి ఏంటంటే మీరు గమనించండి, పోల్స్ వస్తున్నప్పుడు కూడా కంటిన్యూ అన్ని హై రేంజ్ లో ఉన్నాయి. అసలు వెళ్ళటమే అన్ని 20,000, 30,000, 40,000 అది ఎలా అయితే ఆ విజయ పేరు మొదలైంది అలాగే కంటిన్యూస్ లో ఉన్నాయి. కానీ పోలవరం ఒక్కటే ఫస్ట్ నుంచి లిస్ట్ లో లేదు, ఏ పోల్స్ లో లేదు, ఎగ్జిట్ పోల్స్ ఒక్క సర్వేలో తప్ప మిగతా ఎక్కడ కూడా పోలవరం లేదు. అలాంటి పోలవరం నెగ్గటం అనేది నిజంగా చాలా చాలా ఆనందంగా ఉందండి. 21 అయితే పోలవరం ఒకటే అంటే పిఠాపురం అనేది మాకు మేజర్, కానీ పోలవరం అనేది చాలా ఇది కాదే. అక్కడ వర్క్ చేసే విధానాన్ని మాత్రం నాలో ఉన్న క్వాలిటీస్ ఇంకా పెంచిందండి. యాక్చువల్ గా ఏంటంటే మేము నాయకులకు ఒక అభిమానం నుంచి సౌజన్య గారు మాట్లాడదాం, మిగతా అంశాలు కూడా మాట్లాడదాం. దుర్గారావు గారు మీ దగ్గరికి వచ్చే ముందు వైసీపీ నాయకులు లక్ష్మణరావు గారు ఉన్నారు స్టూడియోలో. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా చూస్తారు అంటే చివరి నిమిషంలో జనసేన నుంచి వైసీపీకి వెళ్ళారు కదా, అంటే ఏదో నమ్మకంతోనే వెళ్ళుంటారు, ఆ నమ్మకం ఈ స్థాయిలో రివర్స్ అయిందని ఊహించలేదా? లక్ష్మి గారు, మీకు అలాగే మహాన్యూస్ ఛానల్ వీక్షకులకి, యాజమాన్యానికి, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు హృదయపూర్వక నమస్కారం. లక్ష్మి గారు మాకు వాయిస్ వినిపించట్లేదండి. చెప్పండి లక్ష్మణరావు గారు. లక్ష్మి గారు, ఖచ్చితంగా ముందుగా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పురంధేశ్వరి గారికి అభినందనలు, అలాగే హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజున ప్రజలు తీర్పుని కూడా శిరసా వహిస్తున్నాం. ఎక్కడ తప్పులు జరిగినాయి ఏంటనేది సమీక్షించుకుంటాం. ఖచ్చితంగా ప్రజా తీర్పుకి ఎవరైనా గౌరవించాల్సిందే, ఎవరు అతిథులు కాదు. ప్రజాస్వామ్యంలో గెలుపోవటంలో సహజం. మరి ఈరోజు చూసుకుంటే లక్ష్మి గారు, నేను 10 సంవత్సరాలు నేను నా కాంట్రిబ్యూషన్ మొత్తం జనసేన పార్టీలో ఉంది. లాస్ట్ 1 month అవుతున్నాను నేను పార్టీలో జాయిన్ అయ్యి, వైఎస్ఆర్ పార్టీలో. ఖచ్చితంగా నేను తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, మరి ఈరోజు తప్ప ఒప్పనా అనుకుంటాం కన్నా ఆ రోజుకి నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని భావించి నేను తీసుకుని ఉన్నాను. ఖచ్చితంగా నేను ఏ పార్టీలో ఉన్నా 100% కష్టపడి ముందుకెళ్ళే మనస్తత్వం అనేది ఆ పార్టీ అభివృద్ధి కోసం, ఆ పార్టీ ఇంకా ముందుకెళ్ళే విధానం కోసం అయితే ఖచ్చితంగా
పనిచేస్తాను. అలాగే వైఎస్ఆర్ పార్టీలో కూడా ఖచ్చితంగా నా బెస్ట్ ఏదైతే ఉందో 100% ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ రోజున చూస్తూ ఉంటే ఈ యొక్క ప్రజా తీర్పు అవనివ్వండి ఏది అవనివ్వండి ఏ విధంగా ఉంది ప్రజలు ఏంటంటే సంక్షేమానికి పట్టం కట్టలేదు, అభివృద్ధి కోరుకున్నారా లేదా అభివృద్ధి చేసి కూడా మరి ప్రజల్ని ఎందుకు ఇటువంటి తీర్పు ఇచ్చారంటే అందరికీ కూడా బిగ్ క్వశ్చన్ లాగానే ఉందండి. ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మరీ 11 సీట్లు వచ్చేంత స్థాయిలో పరిపాలన అయితే ఆంధ్రప్రదేశ్లో ఆయన చేయలేదు. ఇది ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. అయితే ఎందుకు వచ్చినాయి అంటే ఈ రోజున మనం ఖచ్చితంగా ఏ శక్తులు పనిచేసినాయి, ఎవరున్నారు, దాని వెనకంతలు అనేది ప్రజలు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనం పూర్తి ఆధారం లేకుండా ఏవి కూడా అభియోగాలు ఆరోపణలు చేయడం కన్నా ప్రజా తీర్పుకు మనం గౌరవించడం ఇంకా ముందుకెళ్ళడం ఖచ్చితంగా మేము చేస్తాం. ఈరోజు చూస్తే ఒక మంచి అవకాశం టీడీపీకి చంద్రబాబు నాయుడు గారికి మంచి అవకాశం వచ్చింది. దేశంలోనే అంటే ఎన్డీఏ కూటమిలోనే 4వ అతిపెద్ద పార్టీగా ఉంది కాబట్టి ఎలాగో వీళ్ళకున్నటువంటి 16 మంది సింగిల్గా వచ్చినటువంటి ఎంపీ సీట్లతో కేంద్రంలో మంచి పొజిషన్లు క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిధుల కోసం గట్టిగా ఆయన పాటుపడితే ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి దిశగా తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, కూటమి సభ్యులందరూ కూడా ఆ విధంగా చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా మన ఆంధ్రప్రదేశ్కి ఏవైతే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత రావాల్సినటువంటి విభజన హామీ చట్టంలో ఉన్నటువంటి నిధులు అవనివ్వండి, పోలవరం చేయాలని మనం చెప్తా ఉన్నాం. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు ఒక కేంద్ర మంత్రి పదవి అనేది మనం వినలేదు. రాష్ట్రానికి కావాల్సిన అవసరాలు అన్న పదం కూడా వినలేదు. కానీ ఇప్పుడు కనీసం ఆ పదం వచ్చింది కదా మొదటి రోజే. రాష్ట్ర అవసరాలు, రాష్ట్రానికి కావాల్సిన అవసరాలు, విభజిత ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన హక్కులు, ఈ పదాలు వచ్చినాయిగా. అంటే ఇది గెలుపు కాదా? మీరు వెనక్కి ఏదో శక్తి ఉందేమో బట్ ఆధారాలు కాదు అన్నారు. అంటే లక్ష్మి గారు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 151 సీట్లతో 2019లో మాకు 22 ఎంపీలు ఇచ్చిన అప్పుడు ఎన్డీఏ కూటమికి 350+ వచ్చినాయి. అంటే వాళ్ళు పూర్తి మెజార్టీలో ఉన్నారు. బీజేపీకి ఒక సింగిల్ పార్టీకి పూర్తిగా మెజార్టీ వచ్చింది. సో ఆ టైంలో ఏం చేయలేని పరిస్థితి. ఈ రోజున 245 వచ్చినాయి బీజేపీకి. అంటే వాళ్ళకి మెజార్టీ తక్కువ. ఈ రోజున నితీష్ కుమార్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కొంచెం డ్రాప్ అవుట్ అయితే ఖచ్చితంగా వాళ్ళు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి లేదు కదా. డ్రాప్ అవుట్ సపోజ్ అయితే డ్రాప్ అయితే అసలు లేదు కదా. వాళ్ళ కూటమి ఇప్పుడు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. సో నేనేమంటాను, ఇంత బలమైన అందుగా అంటున్నా మంచి అవకాశం వచ్చింది. ఈ అవకాశం వినియోగించుకొని ఎక్కువ మనకెప్పుడు కూడా రైల్వే శాఖ అనేది మన ఆంధ్రప్రదేశ్కి అంటే మన సౌత్కి సంబంధించి మన తెలుగు ఎవరికి ఇవ్వలేదండి. ఏంటిదండి? రైల్వే శాఖ ఖచ్చితంగా అటువంటి పెద్దవి ఖచ్చితంగా వీళ్ళు డిమాండ్ చేసి తీసుకుంటే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎప్పుడు సాధ్యం కానిది. ఇప్పటి వరకు కూడా రైల్వే సహాయక శాఖ మాత్రం బండారు దత్తాత్రేయ గారికి అప్పుడు ఇచ్చారు అంతే. సో మనకు డైరెక్ట్గా అంటే ఆ సహాయ రైల్వే శాఖ అంటున్నారా, పోర్ట్ఫోలియో అటువంటివి వీళ్ళు డిమాండ్ చేసి ఒక ఇంకేమైనా హోమ్ మినిస్టర్గా అవకాశం ఉంటే అలాంటివి ఏమైనా ఖచ్చితంగా తీసుకొని ముందు తీసుకెళ్తే ఇంకా మంచిది. రాష్ట్ర రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు వదిలేసి లోకేష్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ అప్పచెప్తే ఇంకా బాగుంటుందని నేనైతే సలహా ఇస్తాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర రాజకీయాలు దాటిపోయారు. ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఖచ్చితంగా దేశంలో ఆయన సేవలు అవసరం. ఖచ్చితంగా లోకేష్ గారికి కానీ పవన్ తెలుగు ప్రజలు అందరూ కూడా అదే కోరుకుంటారు. రైట్. అంటే ఒక కొత్త విషయాన్ని అంటే వైసీపీ నాయకులుగా మాట్లాడడం అనేది గ్రేట్. ఇది అన్నదేంటమ్మా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ప్రయోజనాల కోసం దృష్ట్యా ఖచ్చితంగా ఎవరైనా మాట్లాడాల్సిందే. కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఇంకా ప్రమాణ స్వీకారం చేయాల 9వ తారీఖున అవుతుంది. రేపు 1వ తారీఖున ఏదైతే వాళ్ళు చెప్పారో 7,000 పెన్షన్ విధానం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. చూద్దాం. సంక్షేమ పథకాలు మేము ఇస్తేనే మాకు ఎంత వ్యతిరేకత వస్తాయి. మాకు మించి వీళ్ళు సూపర్ 6 తీసుకొచ్చారు. అంతకు మించి ఎక్కువ మేము సూపర్ 6 ఇస్తాం, అదే సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పారు. కాబట్టి చూద్దాం పథకాలు ప్లస్ డెవలప్మెంట్ ఏమవుతుందని మీరు అన్నట్టు. ఓకే దుర్గారావు గారు, ఈయన దూండి రాకేష్ గారు, సౌజన్య గారు విన్నట్టున్నారు. ఓకే దాని గురించి మాట్లాడదాం. దుర్గారావు గారు మీరేమంటారు?
ఎన్నో ఎనాలిసిస్లు చేస్తూ రాష్ట్రంలో పరిస్థితుల్ని దూరంగా అంటే దుర్గారావు గారు వినబడుతుందా? దుర్గారావు గారు, ఒక రకంగా లక్ష్మణరావు గారు వైసీపీలోకి వచ్చినప్పటికీ మీరు అన్ని రోజులు జనసేన తరపున వైసీపీని టార్గెట్ చేశారు కాబట్టి మీ ఇంపాక్ట్ కూడా ఉంటుంది ఒక రకంగా. రైట్, దుర్గారావు గారు వినపడట్లేదు అనుకుంటా అండి. దుర్గారావు వినపడట్లేదు అనుకుంటా. రాకేష్ గారు మీరేమంటారు? లక్ష్మణరావు గారు అంటారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర రాజకీయాలను దాటేశారు, ఇక కేంద్రంలో చక్రం తిప్పమని చెప్తున్నారు వైసీపీ నాయకులుగా. ఎలాగో ఈ రోజు కింగ్ మేకర్ చంద్రబాబు నాయుడు గారేనండి, అందులో డౌట్ ఏముంది? అంటే అవును. ఎలా కాకపోతే చంద్రబాబు నాయుడు గారి అంతిమ లక్ష్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ని దేశంలో నెంబర్ 1 గా ఉంచడం చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. దానికోసం ఎక్కడి దాకైనా వెళ్తారు. మహాలక్ష్మి గారు నాకు కూడా చెప్పింది అదే. దుర్గారావు గారు త్యాగాలకి దుర్గాకుమార్ మనం బాగుండాలంటే త్యాగాలకు సిద్ధపడాలని డే 1 రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అవును, రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరూ కలిసి రావాల్సిందే అని పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే మొదటి అడుగు వేశారో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంకొక నిర్ణయం తీసుకొని చెప్పారు. కేంద్రంలోనే ఉండాలంటే 30 ఏళ్ల కిందట వెళ్ళిపోయేవాళ్ళు కదా లక్ష్మి గారు. మీడియాలో ఉన్నారు, మీకు తెలియదేముంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరగాలంటే రేపు కూడా కని విని ఎరుగని రీతిలో కేంద్ర మంత్రులు కానీ సహాయ మంత్రులు కానీ మన రాష్ట్రానికి వస్తున్నాయి. కానీ మీరు అన్నట్టు ఇప్పుడు మనం ఒకవేళ నిజంగానే ఎన్డీఏ గురించి మాట్లాడాల్సి వస్తే అండి, గతంలో అప్పుడు వదులుకున్నారు, కానీ ఇప్పుడు మాత్రం అలాంటి అవకాశం ఏదున్నా ఆయన ఒక సౌత్ని రిప్రజెంట్ చేసేలాగా ఈరోజు దక్షిణాది రాష్ట్రాలలో అన్ని పార్టీలు అన్ని ఛానల్స్ కూడా ఒక దక్షిణాది నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారిని ఎలివేట్ చేస్తున్నాయి. దక్షిణాదిలో ఆ స్థాయికి వెళ్ళిన నాయకుడిగా ఆయన విజనరీని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. అన్ని ఛానల్స్ కూడా మనం అంటే మన ఛానల్స్ తప్ప పక్కకి చూడడం, కానీ కేరళ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, తెలంగాణ అంటే 2 ఇవే, అన్ని చోట్ల కూడా వీళ్ళే మాట్లాడుతున్నారు. హలో దుర్గా కుమార్ గారు. అమ్మా నమస్కారం. నమస్తే అండి. మన వీక్షకులకు కూడా శుభోదయం. శుభోదయం అండి. దుర్గారావు గారు ఒక సీనియర్ జర్నలిస్ట్గా అనేక సందర్భాల్లో ఎనాలిసిస్లు చేస్తూ రాష్ట్ర పరిస్థితుల్ని చాలా చక్కగా వివరిస్తూ మీరు కూడా ఒక వైపు నుంచి కృషి చేసుకుంటా వచ్చారు. ఏమనిపిస్తుంది ఇది? అంటే అందరూ ఒక సెంటిమెంట్గా రాష్ట్రం సెంటిమెంట్లు అంటే తెలంగాణ ఉద్యమం ఒక విప్లవ ఉద్యమం లాగా ఎలా సాగిందో ఆంధ్రప్రదేశ్లో మొన్న 2023 ఎన్నికలు ఒక సైలెంట్ విప్లవ ఉద్యమం లాగా సాగినాయి. అవును, ఇప్పుడు మనందరం ఎవరు కృషి చేసినా కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వేచ్ఛ కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రగతి కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రాణ మాన రక్షణ కోసం చేసామమ్మా. ఇదంతా కూడా ఒక నియంత పాలన అంటే నియంత్రణ మనం ఎరగం, మనకు తెలీదు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారి అనే అవకాశం ఇవ్వమనే మిషతో దూరాడు ఆంధ్రప్రదేశ్ లో. కానీ దూరిన తర్వాత ఫస్ట్ రోజు నుంచి కూడా ఆయన నియంత్రిత ధోరణి చూపించాడు తప్ప అసలు ప్రజల పట్ల ఆయనకి శ్రద్ధ లేదు. అసలు కుటుంబ సభ్యుల పట్ల, వాళ్ళ ప్రాణాల పట్ల శ్రద్ధ లేదు. వాళ్ళు ఉంటే అడ్డమని చెప్పి వాళ్ళ ప్రాణాలను కూడా హరించిన వ్యక్తికి ఏం విలువలు ఉంటాయమ్మా? అందువల్ల మీరు అన్నట్టు మేము కూడా దూకాం. ఎందుకంటే మేము ఒక సీనియర్ జర్నలిస్టులుగా అకృత్యాలు తర్వాత దాష్టికాల్లో జరుగుతున్న ప్రభుత్వాలని క్షమించితే మమ్మల్ని కూడా చరిత్ర క్షమించదు. అట్లాగే మేము 23 సంవత్సరాలప్పుడు కూడా రామారావు గారు తెలుగుదేశం పెట్టినప్పుడు నేను ఒక మేజర్ న్యూస్ పేపర్ కి జిల్లా జర్నలిస్ట్ ని. అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా తయారైందంటే నీ బాంఛన అన్నట్టుగా ఢిల్లీకి దాసోహం అయిపోయింది. అంటే ఒక ఆత్మ గౌరవం లేని ప్రభుత్వంగా అయినప్పుడు కూడా మేము అందరం కూడా స్పందించామమ్మా. ఆ రోజు కూడా తెలుగుదేశం రామారావు గారు వచ్చినప్పుడు మార్పు రావాలనేది స్పందించాం. అది ఇవాళ కూడా నేను మళ్ళీ ఇవాళ ఈ విషయం గుర్తు చేసుకోవటం నాకు కూడా గర్వకారణంగా అనిపిస్తా ఉంది. కాబట్టి శక్తి ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు మనం అంటే ఇక్కడ నుండి ప్రయత్నించాం. అమెరికా నుంచి ఇతర యూరప్ దేశాల నుంచి కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్ అంటే ఎంత అవమానకరంగా ఉంది పరిపాలన తెలిసి ఇక్కడికి వచ్చి 1-2 నెలల పాటు ఉండి వాళ్ళు చుట్టుపక్కల గ్రామాల్లోనూ నియోజకవర్గాల్లో ప్రచారం చేసి వెళ్ళారంటే ఎంత వాళ్ళకి బాధ కలిగించిందో మనం అర్థం చేసుకోవచ్చు. మన ఈ మధ్య ఎవరో ఒక జర్నలిస్టో లేకపోతే ఒక
పొలిటికల్ లీడర్ చెప్పాడండి. అరుణాచల్ ప్రదేశ్ లో ఈస్ట్ గోదావరి అమలాపురం ఏరియాకి చెందిన రాజోల్ ప్రాంతం వ్యక్తి గుమస్తాగా చేస్తున్నాడు. అక్కడ అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళు మీకు సిగ్గు లేదంటయా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అట్లాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారా ఎవరన్నా అంటే తెలంగాణ వాళ్ళు ఎప్పటి నుంచో అంటున్నారు. అతను ఆ అవమానం భరించలేక 2 ఫ్లైట్లు మారి హైదరాబాద్ చేరుకుని హైదరాబాద్ నుంచి ట్రైన్ లో మళ్ళీ అక్కడికి వెళ్ళాడు అంటండి ఓటు వేయటానికి. ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ దగ్గర పనిచేసి అతనికి ఎంత జీతం ఉంటది చూడండి. ఎంత వాళ్ళు త్యాగమూర్తులు అంటే అంత ఖర్చు పెట్టుకుని వెళ్ళి చేసి ఓటేసి వచ్చాడు. ఎందుకంటే అతని ఆత్మ నిలవటం లేదు ఇట్లాంటి ఎట్టి పరిస్థితుల్లో ఓటేయాలి అని తట్టుకోలేకపోతుంది బయట వాళ్ళు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో కన్నా కూడా తెలంగాణ వాళ్ళు కూడా ఒకప్పుడు మన బ్రదర్స్, ఇప్పటికైనా బ్రదర్స్. దుర్గా కుమార్ గారు నాకు ఒక్క విషయంలో అంటే ఇది సెంటిమెంట్ కోణంలో చూడాలా ఏమో తెలియట్లేదు కానీ 83, 84, 93, 94, 2013, 2014, అలాగే ఇప్పుడు 2023, 2024 రాష్ట్రానికి లేదంటే తెలుగు ప్రజలకి ఎలాంటి సందర్భంలో ఒక సంక్షోభం వచ్చినా అంటే సంక్షోభం నుంచే పుట్టిన టీడీపీగా ఈరోజు కూడా సంక్షోభ పరిస్థితుల్లోనే నిలబడిన విధానం, దాంతోపాటు ఆనాడు 83లో కూడా ఆయన పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి రావడం, ఈనాడు కూడా సెప్టెంబర్లో అంటే 9వ నెల 9వ తారీఖున అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా 9 నెలల్లో ముఖ్యమంత్రిగా మారారు. చాలా భలే అబ్జర్వ్ చేశారమ్మా మీరు. ఇది అంటే అన్ని 9 కానివ్వండి లేదంటే 83, 84 కానివ్వండి, ఈ జరిగిన పరిస్థితులన్నింటిని ఒక సెంటిమెంట్ కోణంలో ఆలోచిస్తే ఎలా చూడాలి? అంటే కొన్నిసార్లు నమ్మాల్సి వస్తామ్మా ఇలాంటి వాటిని కూడా. ఎందుకంటే ఒకసారి అంటే యాదృచ్ఛికంగా జరిగింది అనుకుంటాం, అది పదే పదే జరుగుతున్నప్పుడు ఏదో అక్కడ ఒక కారణం ఉంది, కార్యాకరణ సంబంధం అంటారు చూసారా, అలాంటిది ఉందనే నమ్మాల్సి వస్తుంది. నేను మూఢనమ్మకాలు నమ్మను, కానీ ఇలాంటివి కొన్ని చూసినప్పుడు ఏదో ఉంది అని అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి తీర్పు వస్తుందని పక్క రాష్ట్రమైన తెలంగాణ ప్రజలు కూడా ఊహించలా. ఎందుకంటే వాళ్ళు అమాయకంగా కిందసారి ఒక ఆర్థిక నేరస్తుని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు, వాళ్ళు ఇట్లా నష్టపడిపోయారు అని బాధపడుతున్నారు, తర్వాత వాళ్ళు రియలైజ్ అవ్వలేరేమో అనుకున్నారు. కానీ అంచనాలన్నింటినీ పటాపంచలు చేసుకుంటా జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వెళ్తా చెప్పి లండన్ లో జాతి నివ్వెరిపోద్దని ఫలితాలకి ఢిల్లీ దేశం నివ్వెరపోతుంది అని. అవునండి, దేశం నివ్వెరిపోద్దన్నాడు. నిజంగానే కదా, మా దేశం నివ్వెరిపోయింది కదా. 151 స్థానాలు పొందిన ఒక పార్టీ 11 స్థానాలకి పడిపోయిందంటే నివ్వెరిపోక ఏముంది? చాలా అది కరెక్టే ఆయన చెప్పింది. మరి ఆయన ఏ ఉద్దేశంతో చెప్పాడో మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే ఐపాక్ ఆ రోజు చెప్పినప్పుడే దేశం షాక్ అవుతుంది అంటే ఆ రోజే అనుకున్నాం. అంటే దేశం షాక్ అయ్యేలాంటి ఇది అంటే ఏ రకంగా షాక్ అవుతుంది? ఉన్న పార్టీయే మళ్ళీ వస్తే షాక్ అవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. మరి ప్రమాణ స్వీకారాలకు ఏర్పాట్లు చేసుకున్నారు, సరేలేండి. ఇక అంటే ఒక రకంగా ఓటమి పాలైన ఒకరిని నిందించడం ఉద్దేశం కాదు, లేదంటే ఇది కాదు, కానీ అంటే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు, డేట్లు, టైంలు ఫిక్స్ చేసేసుకొని అధికారులు చెప్పాల్సింది మంత్రులే అంటే మాజీ మంత్రులే చెప్పేసి ఇలాంటిది ఒక వింత ఆచారం చేయడంతో నిజంగానే దేశం ఆశ్చర్యపోతుంది అనుకున్నాం. కానీ అసలు రోజు వచ్చే వరకు ఇంకా పూర్తి స్థాయిలో ఆశ్చర్యపోయింది. రైట్ రాకేష్ గారు లక్ష్మి గారు, సరే మొత్తంగా అయితే విజయం సాకారం అయింది, నిశ్శబ్ద విప్లవం సక్సెస్ అయింది, తెలుగు వాళ్ళు ఏంటో చూపించారు అన్ని రకాలుగా. ఇప్పుడు రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెట్టారు, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి చేతిలో పెట్టారు. మళ్ళీ అంటే నేను స్టార్టింగ్లో చెప్పానండి, మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకుండా ఇంకెవరో సీట్లు లాక్కుంటారన్న ఆలోచన కూడా లేకుండా అవుట్రెట్గా అసలు ప్రతిపక్షమే లేకుండా ఇచ్చారండి మీకు. అలాంటప్పుడు మరి మీరు ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్తారు? అంటే చంద్రబాబు నాయుడు గారి విషయం చెప్పాల్సిన అవసరం లేదు, క్రమశిక్షణ ఉంటుంది, కానీ అడ్డంకులు ఉంటాయి. వీటితో పాటు ఎన్డీఏలో మరి కీ రోల్ నుంచి రాష్ట్రానికి ఏం తీసుకొచ్చుకునే అవకాశాలు ఉంటాయి? చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం, పవన్ కళ్యాణ్ గారి మర్యాద గౌరవం ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. మీకు ఇంకా తెలియని విషయం ఏంటంటే లక్ష్మి గారు, చాలా మంది నిజంగా డిబేట్ లో ఇది చెప్పచ్చో చెప్పకూడదో తెలియదు, మీకు బహిరంగంగా చెప్తున్నా, చాలా మంది కార్యకర్తలని, చాలా మంది నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కంట్రోల్ చేశారు. బహిరంగంగా చెప్పారు, ఎటువంటి సంఘటనలు జరగకూడదు, అందరూ అదుపులో ఉండండి, రాజకీయాలు అయిపోయినాయి, ఇప్పుడు ఎవరైనా సరే ప్రజలు మనకి కీలకమని. లేకపోతే
ఆ 1-2 రోజులు గత 2 రోజుల్లో ఎన్నో దారుణాలు జరిగాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా అందరినీ కట్టడి చేశారు. అదే వాళ్ళకున్న నిబద్ధత. ఈ రోజు వాళ్ళ దృష్టి అంతా ఏపీ అంటే తెలుసు కదా లక్ష్మి గారు, అమరావతి, పోలవరం. చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం ఇటు అమరావతిని డెవలప్ చేయటం, రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయటం. వాళ్ళు చెప్పినట్టు 3 క్యాపిటల్స్ ఇంకోటి కాదు. కంపెనీలు, అనేక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, అనేక సాఫ్ట్వేర్ సెక్టార్ కంపెనీలు, అనేక ఇండస్ట్రీస్ ని ఆంధ్రప్రదేశ్ కి తేవటం. అటు కర్నూలు, రాయలసీమ లాంటి ప్రాంతాల్లో కానివ్వండి, ఇటు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కానివ్వండి, వీటి రెండింటినీ సమాంతరంగా 2 పవర్ సెక్టార్స్ లాగా డెవలప్ చేయటం, అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దటం, పోలవరాన్ని అత్యధిక స్పీడ్తో కంప్లీట్ చేసి ఇంక్లూడింగ్ R&R ప్యాకేజ్ ప్రతిదీ కూడా ఇచ్చిన హామీ ప్రకారం నవ్వుతూ గుండె మీద చేసుకొని ప్రతి ఒక్క ఆంధ్రుడు గర్వపడేలాగా ప్రజలందరినీ ఉత్సవం ఇంట్లో పండక్కి పిలిచినట్టు పిలిచి ఒక జాతర మాదిరిగా పోలవరాన్ని ప్రారంభించటం ఈ రోజు ఉన్న అంతిమ లక్ష్యం. వీటి రెండింటి కోసం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎంత దూరమైనా వెళ్తారు. ఈ రెండింటిని సాకారం చేసుకుంటారు. నిధులు కొరత కూడా లేదు. నిధులు ఎట్లు వస్తాయి, ఏం చేస్తారు అన్నారు. డిసైడింగ్ ఫ్యాక్టర్ ఈజ్ వీళ్ళిద్దరు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారే డిసైడింగ్ ఫ్యాక్టర్. ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఏ ప్రాజెక్టు మొదలవ్వాలన్నా వీళ్ళు కావాల్సిన నిధులు లాక్కొచ్చుకునే కెపాసిటీ ఉన్న నాయకులు ఈ రోజు తీసుకొచ్చి అతి వేగంతో తీసుకెళ్లబోతా ఉన్నారు, తేబోతా ఉన్నారు. అందులో ఎటువంటి డౌటు లేదు. ఆంధ్రప్రదేశ్ ని మళ్ళొకసారి చెప్తున్నా లక్ష్మి గారు, గతంలో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కిందట ఒంగోలు మహానాడు అప్పుడు మాట్లాడుకున్నాం మనం, మళ్ళీ ఈ రోజు గెలిచినప్పుడు మాట్లాడుకుంటున్నాం. 2 సంవత్సరాల తర్వాత పోలవరం ప్రారంభమైన రోజు 2వచ్చు 3వచ్చు, పోలవరం ప్రారంభమైన రోజు కూడా మళ్ళీ మాట్లాడుకుందాం అని చెప్తున్నా లక్ష్మి గారు. ఖచ్చితంగా పోలవరం ఒక్కటి కంప్లీట్ అయిందంటే ఆంధ్రప్రదేశ్ 80% పచ్చగా మారుతుందండి. కాబట్టి కంప్లీట్ అవ్వాలి లక్ష్మి గారు. జనం బతుకుతాయి వాళ్ళ కాళ్ళ మీద, అంతే. బట్టలతో పని లేదు. అవును, బట్టలతో పని లేదు. చెప్పండి గారు. ఈ రోజున ఎలక్షన్ ఏ రకంగా జరిగామో ఒక్క నిమిషం, ఎలక్షన్లు ఏ రకంగా జరిగాయి అనేది కూటమి అభ్యర్థి కొత్తపల్లి కేతా గారు చాలా క్లియర్గా చూపించారు. ఆరోగ్య ఎంపీ వాళ్ళకు పోలైన ఓట్లండి అంటే దాదాపుగా 50,000 ఓట్లు పోలింగ్ అయిన ఓట్లండి. అసలు కౌంటింగ్ చేసిన ఓట్లండి. ఎన్ని ఓట్లు వ్యత్యాసం వచ్చి రౌండ్లకి ఎన్ని వచ్చినాయి, నియోజకవర్గాలుగా ఏ నియోజకవర్గంకి ఎన్ని ఓట్లు వచ్చాయో సహా చెప్పారు. ఖచ్చితంగా రీపోలింగ్ చేయాలి అక్కడ, లేదంటే నేను లీగల్గా హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్తానని చెప్పి ఒకటి చెప్పడం జరిగింది. అంటే ఒక కూటమి అభ్యర్థి ఆవిడ, బీజేపీ అభ్యర్థి, ఈ రోజున ఎంత అలిగేషన్ చేస్తున్నారంటే, అంటే కూటమి అభ్యర్థిలో ఆవిడ దగ్గర జరిగిన కౌంటింగ్లో ఆవిడకి అభ్యంతరాలు ఉంటే చెప్పడం తప్పేం లేదే. అదేనమ్మా, ఒక ఈవీఎంలో ఇదంతా అంటే కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా 5,000 7,000 ఓట్లు కూడా 10,000 ఓట్లు కూడా మీరు మళ్ళీ ఎలాగా యాడ్ చేస్తారు? కౌంటింగ్ అయిపోయింది చెప్పేశారు, మళ్ళీ ఇంకెలా యాడ్ చేస్తారు, ఎలా యాడ్ చేస్తూ ఉన్నారు? ఇది ఆవిడ ఎలిగేషన్. అంటే ఖచ్చితంగా ఈవీఎంలో తేడా ఉంది, మళ్ళీ రీపోలింగ్ పెట్టనంటే ఇది అందరికి అర్థమవుతుందమ్మా. అంటే ఏంటంటే ఇక్కడ ప్రజా తీర్పు అని చెప్పడం కన్నా ఈవీఎంలో తీర్పు ఇది. ఈవీఎంలో ఏం జరిగింది? లక్ష్మణరావు గారు 151 వచ్చినప్పుడు కూడా ఈవీఎం తీర్పు అవుతుందా? వద్దు, అసలు ఆ ఎలిగేషన్ వద్దు, రాష్ట్రం కోసం మాట్లాడదాం. ఇంతకు ముందు మీరు మాట్లాడారు రాష్ట్రం కోసం. నేను అనేది ఓకే నేను అనేది ఏంటంటే ఆల్రెడీ అదే అన్నా. ఒకటి రాకేష్ గారు అన్నారు ఏమని, పోలవరం ప్రాజెక్ట్ అని అలా. ఈ 5 సంవత్సరాల్లో మీరు కిందసారి 72% పూర్తి చేశానన్నారు కదా. ఈ 5 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి ఏదైతే మరి 15 లక్షల ఎకరాలకి ఉపయోగపడే పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలని మీ ప్రభుత్వంలో మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే రైతులకు అండగా ఉండేటువంటి పోలవరం ప్రాజెక్టు ఎప్పటి నుంచో కళ, ఈరోజు ఖచ్చితంగా అవ్వాలి. సో అదొకటి. అమరావతిని కూడా ఏదైతే మీరు 35,000 ఎకరాలని సేకరించారో అమరావతి కూడా మీరు రాజధానిగాని చెప్పి ముందుకెళ్ళారు కాబట్టి దాని మీద స్ట్రిక్ట్ అయ్యాని ఉన్నారు కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా అమరావతి రాజధాని కూడా మీరు పూర్తి చేయాల్సిన అవసరం కూడా ఉంటుందిలేండి. అయితే దీంతో పాటు ఉద్యోగులకి అమ్మ ఈ రోజు నేను చెప్తాం మేము ఓడిపోవడం గల కారణాలు అలా చెప్పండి, బాగుంటుంది. అంటే
మెగా డిఎస్సి ఏదైతే మీరు సంతకం పెడతానన్నారో చంద్రబాబు నాయుడు గారు, ఎస్ 22 నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళ కోసం కూడా మీరు మెగా డిఎస్సి పైన సంతకం పెట్టండి. ఒకటే కాదు, ఆ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయండి. అలాగే ఇప్పుడున్నటువంటి దాదాపు ఈ 5 సంవత్సరంలో కనీసం 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలామందికి ఉద్యోగాల్లాగా నిరుద్యోగులు అందరూ కూడా చాలా కసి మీద మరి ఎక్కడి నుంచో చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, మరి తెలంగాణ నుంచి అది చూస్తే విదేశాల నుంచి వచ్చి దాదాపుగా మీరే చెప్పారు 10 లక్షల మంది పైగా వచ్చి ఓట్లు వేశారు. ఆ ఓట్ల ప్రభావం చూస్తే ఉద్యోగస్తులు ఏదైతే సిపిఎస్ రద్దు చేయలేదో అది కూడా మీరు రద్దు చేయండి. అలాగే ఉద్యోగస్తులకు మీరు మంచి పరిపాలన చేయండి. మళ్ళీ కూడా వైనాటు ఇదే 175 స్థానాలు ఉంటే పర్లా 175కి 175 గెలడానికి ప్రయత్నం చేయండి. లేదా నాకు తెలిసినంత వరకు మళ్ళీ మరొక 50 స్థానాలు పెరుగుతాయి కాబట్టి దాదాపుగా అప్పుడు కూడా ఆ స్థానాలు కూడా పాగా వేయడానికి మంచి పరిపాలన అందించండి. ఏ స్థానాలు పెరుగుతాయి అంటారు? ఇంకొక 50 స్థానాలు పెరిగితే నెక్స్ట్ 2029కి ఓకే పెరిగే స్థానాలు కూడా మీరు అంటే ఇప్పుడు మీ పార్టీ నుంచి ఏమన్నా వచ్చే స్థానాలు అంటే లక్ష్మి గారు ఒక్క నిమిషం అండి. రాకేష్ గారు నాది ఒక డౌట్ అంటే సరే మిమ్మల్ని అడుగుతాను. చెప్పండి ఒక్క నిమిషం తర్వాత మీ ఆలో మాట్లాడి నాకు ఒక్క నిమిషం ఏంటంటే ఏందన్నారు అల్లర్ల గురించి. ఖచ్చితంగా టీడీపీ చాలా డిసిప్లిన్ పార్టీ, దానికి ఒక కమిటీ ఉంటుంది, ఎవరు ఎటువంటి అతిక్రమం చేసినా శిక్షిస్తారు చంద్రబాబు నాయుడు అన్నారు. చూసాం గెలుపోటములకి ఇంకా దగ్గర అవగానే ఏదైతే మీకు రిజల్ట్ వచ్చిందో ఈరోజు చూస్తే విడుదల రజనీ గారి పార్టీ కార్యాలయం మీద దాడులు కానీ, అలాగే పేరున నాని గారి ఇంటి మీద దాడులు కానీ, విజయవాడలో ఉన్నటువంటి ఎన్టీఆర్ గారి హెల్త్ యూనివర్సిటీ ఉండేది, దాన్ని పేరు మార్చి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ చేశారు. ఆ పేర్లు తీసి కింద పడేసి చేసినటువంటి దాష్టికం కానీ, వైజాగ్లో ఉన్నటువంటి వ్యూ వైఎస్ఆర్ వ్యూ అని ఏదైతే బీచ్ రోడ్లు ఉంటే వాటిని ధ్వంసం చేయడం కానీ, అంటే వీళ్ళు అప్పుడే అల్లర్లు సృష్టించడానికి అల్లర్లకి తగపడడానికి ఒక నిదర్శనం. అంటే పట్టాభిలు అంటారండి. ఒక్క నిమిషం, పట్టాభిలు అంటారు సాక్షాత్తు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ఒక పట్టాభిలు అంటారు కూడా జాషువా గారి ఇంటికి వెళ్ళి కవ్వింపు చర్యలకు పాల్పడటం ఏమైనా చూడాలి. అంటే కిందటిసారి లైట్లు ఆపేసి మరీ నాకు 3rd డిగ్రీ నాకు ప్రయోగించారు. ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చింది, మేము ఇంతకన్నా ఏం చేయాలో మేము చేస్తామంటే ఏంటండి సార్ ఆయన బొకే ఉండు సాల్వా తీసుకుని వెళ్ళారు, అదే చూసారు. ఆయన ఏమన్నారు సార్ మీరు మాకు చేసిన 3rd డిగ్రీ మేము మర్చిపోలేదు, మా గవర్నమెంట్ వచ్చింది, మీ అంత 3rd డిగ్రీ మేము చేయలేకపోయినా మీరు చేయవలసిన స్టైల్లో 3rd డిగ్రీ మేము చేస్తామంటే ఏమన్నాలి. అంటే మీరు గవర్నమెంట్ అధికారులని అప్పుడే మీరు ఒక ఉన్నట్టు వాళ్ళు కూడా మీరు బెదిరిస్తూ ఉన్నారు. లక్ష్మణరావు గారు ఒక నిమిషం ఏమని మాట్లాడాలి. హెల్త్ యూనివర్సిటీ విషయంలో జరిగింది కానీ ఇప్పుడు ప్రజావేదిక వచ్చి ఒక ఐఏఎస్ ఆఫీసర్ల సమక్షంలో ఒక ముఖ్యమంత్రి ప్రజావేదిక రేపటి నుంచి ఉండదు అని చెప్పిన దానికంటే మనుషుల లేదంటే పరిస్థితులు ప్రజలు బయటకు వచ్చి ఇంత విప్లవంగా ఓటేసిన తర్వాత ఈ ఏ విషయంలో అయితే సెంటిమెంట్ ఫీల్ అయ్యారో ఆ విషయంలో నిర్మాణాలు జరుపుకుంటుండొచ్చు. సరే అదలా ఉంటే ఇదమ్మా జనసేన టీడీపీ వాళ్ళ సంబరాల్లో అవతలాలకి 70 సంవత్సరాలు ముసలావిడ మాకు ఇబ్బంది కొంచెం ఆపండి అంటే ఆ ముసలావులను కూడా ట్రాక్టర్ కింద తోసేశారు కొట్టేసి. ఇదే టీడీపీ నాయకులు జనసేన పార్టీ. సంబరాలు చేసుకోండి, మీరు గెలిచారు, ఎస్ ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారు, మీకు 165 సీట్లు ఇచ్చారు, ఇది దారుణాలు కదా జరిగితే కరెక్ట్ కాదు కదా, ఇది కరెక్ట్ కాదు కదా. జనసేనలో ఉన్న ఒక మంచితనం పూర్తిగా పోయి వైసీపీ మాత్రం బాగా చుట్టుముట్టేసినట్టున్నాయి. కొంచెం జనసేన పాజిటివ్ వైసీపీలో తీసుకెళ్ళండి. ఇప్పుడు దాకా ఎవరైతే ఉన్నారో వైసీపీ నాయకులు మీరు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చాలా 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 మరి ఇటువంటి గొడవలు జరిగినాయి, అల్లర్లు జరిగినాయి. అమ్మ ఎప్పుడు కూడా దాడికి ప్రతి దాడి కానీ ప్రతి చర్యలు చేస్తే మాకు ఎటువంటి తీర్పు వచ్చిందో మీరు కూడా ఆ తీర్పుకి అతిథులు కాదు. సరే అండి లక్ష్మణరావు గారు, మీరు చెప్పిన దాంట్లో తప్పేం లేదు. నిజానికి ఎలా ఉన్నారు అంటే అన్ని రకాలుగా 5 ఏళ్ల పాటు మీరు కూడా మొన్నటిదా జనసేనలో ఉన్నారు, మీకు కూడా తెలుసు కదండి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో. ఒక్కసారిగా వచ్చిన ఆనందంతో నేను కూడా చూశాను మొన్న జనసేన దాదాపుగా 200 ఒక 150 సార్లు పైన నాకు
హౌస్ అరెస్టులు చేశారు, దారి ఎక్కడ ధర్నా మరి చేస్తే అక్కడ తీసుకెళ్ళిపోయారు. ఒక్కసారిగా హౌస్ అరెస్ట్ చేసిన తర్వాత మీకు స్వాతంత్రం వస్తే బయటకు వచ్చి ఏం చేస్తారో అలాగే ఉంటుందండి. అదే అండి, హౌస్ అరెస్ట్ ఆ తర్వాత వైసీపీ అరెస్ట్ అయ్యారు కదా, వైసీపీ పార్టీలోకి అరెస్ట్ అయ్యారు. సరే పరిస్థితులు ఏమున్నా వదిలేద్దాం. ఒక విషయం, దూని రాకేష్ గారు లేదంటే సౌజన్య గారు, ముఖ్యంగా అధికారులు కొంతమంది ఇప్పుడు నెక్స్ట్ సరే వైసీపీ నాయకులు ఓటమి ప్రజలు చూసుకున్నారు, ఇక ఇందులో కీ రోల్లో ఉన్న కొంతమంది అధికారులు ఉన్నారు. వాళ్ళంతా డిప్యుటేషన్ మీద వెళ్తామని, లేదంటే మళ్ళీ వాళ్ళ మాతృ సంస్థలకి పంపించమని అనేక రకాల లేఖలు పెట్టుకోవడం, ముఖ్యంగా జవహర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వాళ్ళను కూడా మరి ఏం చేస్తారేమో తెలియదు. కానీ ఈ రోల్ ఎలా ఉండబోతుంది అంటారు? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో ఎలాంటి స్టెప్స్ వేస్తారంటారు? ఇప్పుడు ఏదైతే వైసీపీ పార్టీ ఒక కక్షపూరిత చర్యలు తీసుకుందో అలాంటి చర్యలు అయితే మాత్రం ఈ కూటమి ప్రభుత్వం అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అలా ఆలోచించరండి. ఎప్పుడైనా సరే ఎవరైతే ఒక నెగిటివిటీకి ప్రోత్సహిస్తున్నారో వాళ్ళందరినీ కూడా కంట్రోల్లో పెట్టే పరిస్థితి ఉంటుంది తప్పితే ఎవరి మీద కూడా వాంటెడ్ గా కక్ష తీర్చుకోవాలి, వీళ్ళు మన ఇబ్బంది పెట్టారు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా మనం ఇబ్బంది పెట్టాలి అని చెప్పి అయితే అనుకోరు. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, ఇది కక్ష తీర్చుకునే సమయం కాదు, ప్రజా సంక్షేమం కోరుకునే సమయం కాబట్టి మనం ఆ దిశగానే పనిచేద్దాము. ఇక నుంచి మనం పనిచేసే విధానం గురించి ఆలోచిద్దాము, గతం వదిలేద్దాం, ఎలా ప్రజలకు న్యాయం చేయాలి, ఇప్పుడు అగత్పాదానికి వెళ్ళిపోయిన ఆంధ్రప్రదేశ్ ని ఎలా ముందుకు తీసుకురావాలి, ఇలాంటి వాటి మీద చర్చిద్దామని చెప్పని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి దాని మీదే ఉంటుంది తప్ప ఎక్కడ కక్ష సాధించే చర్యలు అయితే ఉండవండి. అంటే ఇందాక లక్ష్మణ్ గారు చెప్పిన మాటలు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే జనసేన పార్టీలోంచి వచ్చి తోసేశారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో ఇలాంటి క్రమం మొత్తం చూసుకుంటేనండి లక్ష్మి గారు, మనం ప్రతిదానికి ప్రజల పరంగా మనం ఆలోచిస్తే ఇక్కడ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తల కన్నా కూడా ప్రజలు రిసీవ్ చేసుకున్నారండి. ఈ కూటమి యొక్క ఆలోచనని ప్రజలు రిసీవ్ చేస్తున్నారు. అక్కడ నాయకుడు ఎవరున్నారని ఆలోచించాల, కేవలం సైకిల్ ఉందా, గాజు గ్లాస్ ఉందా, కమలం గుర్తుందా, ఈ మూడే ఆలోచించారు. అలాగే నేను పర్సనల్ సర్వేకి వెళ్ళినప్పుడు కూడా ఒకటే చెప్పడం జరిగింది, ఏంటంటే టీడీపీ ప్రభుత్వాన్ని చూసాము, వైసీపీ ప్రభుత్వాన్ని చూసాము, కానీ మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్న ప్రభుత్వాన్ని మేము చూడాలనుకుంటున్నాము. కాబట్టి ఎందుకంటే ఇది మాట కూడా ఎందుకు చెప్పారంటే, మనం ఫస్ట్ నుంచి కూడా గమనించినట్టయితే గత 5 సంవత్సరాల నుంచి ఏదైతే పథకాలు మనం పెట్టామో ఆ పథకాలన్నీ కూడా చాలా ఎక్కువగా అవుతున్నాయి. కాబట్టి మనం ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేయాల్సి వస్తుంది, అది ఇంకోటి చెప్పుకుంటూ వచ్చాం. కానీ ఈ రోజు మనం అంతగా ఎక్కువ ఇస్తామని చెప్పారు. ప్రజలు చెప్పిన మాట అండి, ప్రజలు చెప్పిన మాట పవన్ నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక నిమిషం నేను చెప్పేది పూర్తిగా కంప్లీట్ అవ్వండి. అనుభవం గల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈ ఇద్దరు ఉన్నప్పుడు ఖచ్చితంగా అభివృద్ధి బలంగా చేస్తారు. ఈ రెండింటిని ఇప్పుడు దాకా జగన్మోహన్ కానీ సెక్రటేరియట్ లో ఫైల్స్ మిస్ అవుతున్నాయి, ఆ ఫైల్స్ అన్ని కూడా ఎక్కడికి వెళ్ళిపోయినాయి. ఆల్రెడీ నిన్నంతా కూడా కొంతమంది అధికారులు దారి పట్టిస్తున్నారు అనేలాంటి పరిస్థితులు వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ కట్టడి చేయాలి. మరి 5 ఏళ్ల పాటు ఏం సాగింది, ఎక్కడెక్కడ అవకతవకలు జరిగినాయి, అసలు ఖజానాకు వచ్చిందెంత, ఖర్చు పెట్టిందెంత, FRBM లిమిట్స్ దాటాము, ఒకవైపు ఇంకొక పని జరగాలి. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అంటే గతంలో అలా కాదు, 2-3 ట్రాకులు ఉండాలి. ఒకటి అభివృద్ధిలో తీసుకువెళ్ళడం, రెండవది గతంలో జరిగిన పరిస్థితులన్నింటినీ ఇది చేసుకోవడం, మూడవది రాజకీయం. ఈ 3 చేసుకోవాలి. మరి మీరు ఒక రకంగా 3 చక్రాల బండి లాగా కొంతమంది ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే రాగానే ప్రజా వేదిక అంటే అది కష్టపూర్తి చర్య. అలాంటి చర్యలు దుర్గా కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా అరెస్ట్ చేశారు. అలాంటి అన్యాయాలు కాకుండా వీళ్ళు ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేసిన ప్రతి ఒక్క అన్యాయ అక్రమాలను బయట తీస్తారు. ప్రతి ఒక్కళ్ళ మీద ఎవరైతే ఈ అమౌంట్లు ఎంతవరకు అంటే వీళ్ళకి కూడా నేర్పించారు, కొంతవరకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు నేర్పించారు ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది. దాన్ని కొంతవరకు తీసుకొని చాలా నిజాయితీగా వాళ్ళ మీదకి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రానికి స్టాండ్ తీసుకోపోతే అంటే వేరేగా కాదు, ప్రజలు చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. కాబట్టి ఇంత ఇనామస్ గా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసింది 151 వచ్చిన తీరు వేరు, ఈ రోజు వచ్చిన తీరు ఇంత ఇనామస్ గా వచ్చింది. ప్లస్ మెజార్టీ తీరు చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే విధంగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా బలంగా పనిచేసి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్ని రీచ్ అవుతారు. రీచ్ అయ్యి ఇప్పుడు 10 సంవత్సరాలు కాదండి, ఇంకొక 20 సంవత్సరాలు కూడా ఇలాగే కంటే ఒక 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏమాటైతే చెప్పాడో చెప్పాడు, పని చేయలేదు. కానీ ఈ రోజు మేము పని చేసి చూపిస్తాము, 30 సంవత్సరాలు మళ్ళీ దిగే పరిస్థితి ఉండదు. అంతే అంటారు. రైట్. దుర్గా కుమార్ గారు, అధికారుల విషయంలో మిస్ అవుతున్న ఫైల్స్ విషయంలో రేపు నిజంగా చర్యలు తీసుకోవాల్సిన లాంటి పరిస్థితులు ఉంటాయా? అంటే జవహర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఒక మంచి పేరే ఉంది,
బట్ ఈ మధ్యకాలంలో సరిగ్గా ఇంకొక 1 మంత్లో ఆయన కూడా రిటైర్ అయిపోయే ముందు అతి పెద్ద భారీ ముద్ర వేసుకున్నారు. మొన్న ఎన్నికలన్నింటినీ కూడా ఆయన కంట్రోల్లో నడిపించారు అనేది. సో ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండే అవకాశాలు ఉంటాయి అంటారు? అంటే చంద్రబాబు నాయుడు గారు రివెంజ్లు తీర్చుకోవడం ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తారంటారా? అది ఇప్పుడు మొన్న ఏపీ వెంకటేశ్వరరావు గారి మీద వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లేకపోతే డాక్టర్ సుధాకర్ మీద చాలా మంది మీద చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు తన ప్రెషస్ టైం ని ఇట్లాంటి సిల్లీ ఇష్యూస్ మీద వేస్ట్ చేసుకుంటే ప్రజలకి న్యాయం జరగదు కదండి. అందుకని ఆయన ఎంతవరకు అంటే వైద్యం ఎంతవరకు కావాలో అంతవరకు ఇస్తారు, గాయాన్ని బట్టి వైద్యం. తర్వాత మీరు అన్నట్టు ఈయన 1 month లో రిటైర్ అవుతున్నాడు కాబట్టి అసలు చంద్రబాబు నాయుడు గారు కూర్చున్న టైంకి అతను వెళ్ళిపోతాడు. అంటే సరే వెళ్ళిపోయిన గతంలో 2014 నుంచి 18 వరకు ఈ అధికారులు వీళ్ళందరూ కొంతమంది కావాలని లోపలే ఉండి చేసిన వాళ్ళది. ఆ తర్వాతే అసలు వీళ్ళెవరో వాళ్ళెవరో ఆయన తెలుసుకున్నారు అంటారు కదా. కాబట్టి ఆ విషయంలో ఒక పాఠం తెలిసిందిగా. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక మీదట? ఖచ్చితంగా అండి. ఇప్పుడు గతంలో చేసిన మేజర్ అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ ఏదైతే ఉందో ప్రజా కోశాగారానికి నష్టం కలిగించారో వాటి మీద మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలండి. ఎక్సెస్ చేసి తర్వాత ప్రజల మీద దాష్టీకాలు చేసిన పోలీస్ అధికారుల్ని మీరు అన్నట్టు వదిలిపెట్టడానికి వీలు లేదండి. వాళ్ళకి జైల్లో పెట్టి దాన్ని రిఫార్మ్ చేస్తారు చూసారు. అలాంటి ఇది జరిగితే ఒక మెసేజ్ వెళ్తుందండి స్ట్రాంగ్ గా. పోలీసు వ్యవస్థ అనేది మనకున్న అధికారాలని ప్రజల కోసం ఉపయోగించాలి కానీ ప్రజల మీద ఉపయోగించకూడదు అనే ఒక స్ట్రాంగ్ మెసేజ్ వెళ్ళాలండి. అందుకు ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కూడా ప్రజలు కూడా కోరుకుంటుంది ఏంటంటే ఇటువంటి అధికారుల మీద ఖచ్చితమైన చర్య తీసుకోవాలి. జవహర్ రెడ్డి గారు కూడా మీరు అన్నట్టు 6 నెలల సావాసంలో మీరు వారు అన్నట్టు ఆయన మరి గతంలో మంచి రికార్డు ఉన్నప్పటికీ అక్కడ జరుగుతున్న పరిణామాలు ఆయన కూడా టెంప్ట్ చేసినాయండి. ఇలాంటి ఈజీ మనీ అనేది అమ్మ మీరు మహాలక్ష్మి గారు చెప్పండి. ఇప్పుడు ఎవరైనా కూడా మనీ అనేది టెంప్టింగ్ ఇష్యూ. ఇప్పుడు సీఎంఓలో రోజు పెద్ద పెద్ద దోపిడీల గురించి చర్చ జరుగుతుంటే ఆయన చెవుల్లో పడతాయి కదా. అవునవును. మంచి మనిషి కూడా చెడిపోతాడు. అందువల్ల ఈ అసైన్మెంట్ ల్యాండ్ ఇది అసైన్మెంట్ అమెండ్మెంట్ ల్యాండ్ ఇది వచ్చింది కదమ్మా, అమెండ్మెంట్ 223 బిల్లు. అది కేవలం బలహీన వర్గాల దగ్గర ఉన్న ఆ కొద్దిపాటి భూమి కూడా పెద్దాళ్ళు దోచుకోవటానికి అనుకూలం చేసుకోవటానికి తప్ప ప్రజలకు మేలు ఏం జరగదు. ఇప్పుడు బలవంతంగానైనా కూడా అది వాళ్ళ దగ్గర ఇన్ని రోజులు మిగిలిందంటే అమ్ముకునే అధికారం లేదు కాబట్టి అసైన్డ్ ల్యాండ్ అమెండ్మెంట్ బిల్ 223 వలన ఇవన్నీ కూడా పొలిటీషియన్స్ కి లేకపోతే బ్యూరోక్రాట్స్ కి లేకపోతే డబ్బున్న మహారాజుల చేతిలోకి వెళ్ళిపోతాయి. ఈ తర్వాత ఇప్పుడు వాల్యూ పెరిగిపోయింది. అంటే అన్ని విషయాల్లో అంటే మనకు సమయం కూడా మించిపోయింది కాబట్టి అన్ని విషయాల్లో ఆయన జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే మోడీ 3.0 చంద్రబాబు నాయుడు గారు గతం కన్నా కూడా మారిన మనిషిగా వస్తాడమ్మా ఇప్పుడు. ఎందుకంటే ఆయన కూడా అనుభవించాడు ఈ బాధలు. ఇప్పుడు దాకా కార్యకర్తలు ఎవరో అనిపిస్తాం కాదు, ఆయన అందులో ఒకవైపు అంటే కుడి చేతిలో పవన్ కళ్యాణ్ గారు, ఎడం చేతిలో లోకేష్ గారు ఇద్దరు ఉన్నారు. దత్తపుత్రుడు అని నిజంగా వైసీపీయే ఆయనకి ఇంకో పుత్రుడినైనా ఒక బలాన్ని పెంచింది నిజానికి. సో మొత్తంగా ముగ్గురి టీంతో ముఖ్యంగా తెలంగాణ కూడా అటు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారి సహకారం ఎలా ఉంటుంది అని ఆల్రెడీ అని చెప్పారు కాబట్టి అటు మోడీ గారు మొత్తంగా అయితే అనేక రకాల ట్రయాంగిల్స్ అయితే పనిచేయబోతున్నాయి. అవునమ్మా, రేవంత్ రెడ్డి గారు ఒక పాజిటివ్ మనిషి. ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ఆయనకు కూడా చాలా అభిమానం ఉంది. రైట్ అండి. ఆయన వ్యక్తిగతంగా కూడా రైట్ అండి. వైఎస్ఆర్ పార్టీ ఏదైతే మరి ఓటమి పాలైందో దాన్ని జీర్ణించుకోలేక చాలామంది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు చాలామంది కూడా దాదాపుగా ఇప్పటికీ ఒక 20 మంది పైన ఆత్మహత్య కొంతమంది చేసుకున్నారు, కొంతమంది ఉందండి, పంపిస్తాను మీకు. అయితే నేను చెప్పేది ఏంటంటే ఎవరు కూడా తొందరపడద్దు, ఆధారపడద్దు, భయపడద్దు. ఎందుకంటే 2009 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికారంలోకి రావడానికి ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు భరించారు, ఎదుర్కొన్నారు. ఈ రోజున ఒక అసెంబ్లీ నుంచి, ఒక పార్లమెంటు నుండి, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీటు నుంచి ఈ రోజున 67 స్థానాలకు వచ్చారు. అలాగే 151 స్థానాలు చూశారు. అలాగే ఈ రోజున 11 స్థానాలు కూడా చూశారు. రాజకీయాల్లో ఏది కూడా శాశ్వతంగా ఎవరికి అధికారం అనేది ఉండదు. ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రజా తీర్పుకి ఎవరైనా అతిథులు కాదు. ఖచ్చితంగా మనం కంబ్యాక్ అవుదాం. డెఫినెట్గా 2029లో
జగన్మోహన్ రెడ్డి గారి సీఎం ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో పరిపాలన బాగా చేయాలని అయితే మేము కోరుకుంటున్నాం కూటమిని. కానీ వాళ్ళకి కత్తి మీద సాములంటిదే. ఇప్పుడున్నటువంటి సంక్షేమ పథకాలను తీసుకెళ్లాలన్నా, గవర్నమెంట్ ఇప్పుడున్నటువంటి వాళ్ళకి నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వాలన్నా, డెవలప్మెంట్ చేయాలన్నా చాలా కూడా వీళ్ళకి పెద్ద టాస్క్. ఖచ్చితంగా అవన్నిట్లు కూడా రాబోయే రోజుల్లో మనకి ఒక 2 నెలలు 3 నెలల తర్వాత వీళ్ళు చేసినటువంటి ఇవన్నిట్లు కూడా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరు కూడా ఇటువంటి పనులకి మీరు పాల్పడద్దు దయచేసి. ఏం కంగారు పడ మాకు, ఎవరు చేయరు. చేస్తే గీస్తే జగన్మోహన్ రెడ్డి చేయాలి, ఇంకెవరు చేయరు. మీరు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన టైంలో లాగా ఎవరు చనిపోయినా మా ఖాతా అని వేసుకోవడం మొదలు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఎవరు చనిపోయారు చెప్పండి? అదంతా ఒక నాటకం కాదా? అదంతా బోటకం కాదా? లిస్ట్ తీయండి, లిస్ట్ తీయండి అన్న. రాకేష్ అన్న, మనం దృష్టిగా మనం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు చనిపోవడం ఏంటన్నా? చనిపోవడం అని చెప్పు. ఆగండి. ప్రశాంతంగా ఒక వారం 10 రోజుల పాటు రాష్ట్రం కోసం, రాష్ట్ర అవసరాల కోసం మాట్లాడండి అండి. మీకు కూడా అదే చెప్తాను. నేను అదే చెప్తాను. నేను ఇప్పుడు ఏం చెప్పాను? అలాంటి అందుకే మేము ఒక 2-3 నెలలు ఖచ్చితంగా ఒక 2-3 నెలలు అలాంటి ఉద్దేశాలు ఆపాదించకుండా అవసరమైతే ఒక 6 నెలలు, అవసరమైతే ఒక సంవత్సరం వరకు అదే కదండి లక్ష్మణ్ రావు జరిగినటువంటి ప్రభుత్వంపై ఎటువంటి మేము వాళ్ళకి ఎటువంటి దీనికి అడ్డుపడడం. ఎందుకంటే వాళ్ళు పరిపాలించాలి. ఒక నిమిషం చెప్పేదేనండి. లక్ష్మణరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి ప్రెస్ మీట్ ఢిల్లీలో పెట్టారు. ప్రెస్ ముందు మాట్లాడారు. నిన్న ఆయన ప్రెస్ మీట్ ఉంటుంది అని అందరూ భావించినప్పుడు ఆయన వచ్చి మొన్న మాట్లాడారు. మాట్లాడినప్పుడు కూడా అది ప్రెస్ మీట్ కాదు, వీడియోనే లోపల చేసిన తర్వాత బయటకు పంపించారు. కనీసం అప్పుడు కూడా ఆయన ప్రెస్ అడ్రస్ చేయలేదు. కానీ ఎక్కడ కూడా కార్యకర్తలు అధైర్యపడొద్దు అన్న విషయాన్ని అక్కడ మాట్లాడలేదు. మాట్లాడుంటే బాగుండేది కదా. అది ఇప్పుడు లక్ష్మణ్ రావు గారు చెప్పేలాంటి పరిస్థితి వరకు ఈ 2 రోజుల్లో నిజంగా నష్టం జరిగింది అనుకోండి, మాట్లాడాల్సింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఇప్పుడు మొన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసిన చాలా మంది ఎన్ఆర్ఐ డాక్టర్లు వాళ్ళందరూ కార్యకర్తలను గాలికి వదిలేసారు జగన్మోహన్ రెడ్డి గారు అని అంటున్నారు. కార్యకర్తలు కాపాడుకోవాల్సింది పార్టీ, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సింది ప్రభుత్వం. రైట్ అండి. ఎనీవే థ్యాంక్ యూ రాకేష్ గారు. ఇక రాజకీయాల గురించి తర్వాత మాట్లాడదాం. రాష్ట్రం కోసం మీరంతా కష్టపడ్డారు, మీకోసం ప్రజలు కూడా కష్టపడ్డారు. సైలెంట్గా పక్క మనిషికి తెలియకుండా ఓటేసి అయితే గెలిపించారు. కాబట్టి ఈ గెలుపుతో ఈ రానున్న 10 రోజుల్లో రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తారు దాని గురించే మాట్లాడదాం. థ్యాంక్ యూ అండి రాకేష్ గారు, అలాగే సౌజన్య గారు, దుర్గా కుమార్ గారు, లక్ష్మణ్ రావు గారు, అందరికీ ధన్యవాదాలు.